భారతీయ జనతా పార్టీ అనేది కేవలం ఎన్నికల కోసం ఏర్పడిన పార్టీ కాదని, భారతీయ సంస్కృతి, జాతీయత, దేశభక్తి పునాదులపై నిర్మితమైన రాజకీయ ఉద్యమ పార్టీ అని ఎంపీ ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. మహబూబాబాద్ పట్టణంలోని ఆర్సీ కన్వెన్షన్ హాల్లో జిల్లా స్థాయి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ ప్రత్యేక శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణ కార్యకర్తలకు మార్గదర్శకాలుగా నిలుస్తాయన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ చూపించిన మార్గంలో జనసంఘ్ నుంచి బీజేపీ వరకు పార్టీ ప్రయాణించిందని, ఒకప్పుడు కేవలం 2 ఎంపీలతో పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించిన పార్టీ నేడు దేశ ప్రజల విశ్వాసంతో దేశాన్ని పాలించే స్థాయికి చేరుకుందని అన్నారు. 10 ఏళ్ళు ఈ పార్టీని చూసినాం. ఆ పార్టీ అర్థం కావడానికి మాకు 5 ఏళ్ళు పట్టింది. రెండోసారి అధికారంకి వచ్చిన తర్వాత కేసీఆర్ అసలు నైజం ఏంటో, తన కుటుంబ పరిపాలన నేతృత్వం ఏందో మాకు అర్థమైంది. ఆనాడే బొంద పెట్టాలనుకున్నాం, కానీ మాకు ఆనాడు అవకాశం లేదు. మేము 2023 వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉండే. అవకాశం వచ్చింది, మేము బొంద పెట్టినాం. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక రకాల హామీలు ఇచ్చింది. యూత్ పాలసీ పేరిట, వరంగల్లో రైతు పాలసీల పేరిట, కామారెడ్డిలో బీసీ పాలసీ పేరిట, వికారాబాద్ ఏరియాలో చేవెలలో ఎస్సీల పాలసీ పేరిట అనేక రకాల పాలసీలు, అనేక రకాల హామీలు ఇచ్చింది. 6 గ్యారంటీలు, 66 హామీలు, అనేక రకాల పనులు హామీ ఇచ్చింది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుకకు పోయినట్టుగా ఇవాళ ఈ సమస్యలు, కొత్త హామీలు దేవుడెరుగు, పాత సమస్య కూడా పరిష్కరించలేక ప్రజాక్షేత్రంలో వెలికిల పడ్డ పార్టీ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్. అతి తక్కువ కాలంలో ప్రజల చేత చీ అనిపించుకుంటున్నటువంటి ప్రభుత్వంగా ఇవాళ మిగిలింది. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజానీకంలో ఒకటే ఉంది, వాళ్ళు అన్ని రకాల 360 డిగ్రీస్ చూసినాం కేసీఆర్ని. మళ్ళీ ఆ ప్రభుత్వం రావద్దు, ఈ కాంగ్రెస్గా మారేది కాదు, ఇది చేసేది కూడా కాదని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నా. ఒకటి అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఈ రాష్ట్రం, అవినీతిలో కూరుకుపోయిన ఈ రాష్ట్రం, భూ స్కాములలో కూరుకుపోయిన ఈ రాష్ట్రం, అబద్ధాల కోరుతనంతో మోసంతో నడిపేటువంటి ప్రభుత్వం, పేదలకు ద్రోహం చేస్తున్న ఈ ప్రభుత్వం, ఇవాళ ప్రజా విశ్వాసం కోల్పోయిన ఈ ప్రభుత్వం ఇవాళ పోయి దాని స్థానంలో ఇవాళ గుజరాత్ ఎట్లయితే 30 ఏళ్ళ తర్వాత కూడా పరిపాలన కొనసాగిస్తుందో, 20 ఏళ్ళకు కూడా